హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైస్టా కుమార్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ జై శ్రీరామ్. డేట్ అందరికి గుర్తుంది కదా, January 22, 2024. ఈ డే మన కళ, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈ డే కోసము. అండ్ ఫైనల్లీ వచ్చేసింది. అది తెలుసు కదా, మన అయోధ్యలో రామ మందిరం అయితే ఈరోజు ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం 12:30కి. అయోధ్యలో విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠిస్తున్నారు, మా ఇంటి దగ్గర ఉన్న రాముని విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. ఈ డే కోసం, మన కళ కోసం చాలామంది అయితే మరణించినారు. వాళ్ళందరి కోసం రిజల్ట్ ఈరోజు అయితే మనకు గట్టిగా కనిపించేస్తుంది. మనమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము, రామ మందిరం కట్టినామని చెప్పేసి. మరొకసారి అందరు మొత్తం మనసులో గట్టిగా చేసామని చెప్పేసి అనుకోండి. చలో, నేనైతే మా ఇంటి దగ్గర టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాను. హనుమంతుని విగ్రహము, రాముంది, సీత, లక్ష్మణ్ అందరి విగ్రహాలు అయితే వచ్చేసినాయి. ఫస్ట్ మనకు వచ్చేసి మార్నింగ్ ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు తర్వాత అభిషేకం ఉంటుంది. అభిషేకం కూడా ఏంటంటే, అందరూ మా ఏరియాలో ఎవరైతే ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఎక్కడ నదులు ఉన్నా నదుల నుంచి వాటర్ తీసుకొచ్చినారు, ఆ వాటర్తోనే అభిషేకం అయితే ఉంటుంది రాముల విగ్రహాలకి. తర్వాత మనకు వచ్చేసి పట్టాభిషేకం ఉంటుంది. తర్వాత 12:30కి విగ్రహ ప్రతిష్ఠిస్తారు. అండ్ అయోధ్య చేస్తున్న విగ్రహ ప్రతిష్ఠ కూడా మనకి ఇక్కడ లైవ్ స్క్రీన్లో పెడుతున్నారు. అవన్నీ ఖచ్చితంగా మీ అందరికి చూపిస్తారు. వీడియో మొత్తం నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయాలి. ఎందుకంటే మన డే ఈరోజు. ఈ డే కోసం మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. మనకైతే ఫుల్ కిష్యూలు ఉండం మనం. చాలా వీడియో మొత్తం ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండి చూడండి. మా ఇంటి దగ్గర ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారు ఈరోజు అన్ని ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు చూపించేస్తాను. చాలా టెంపుల్ దగ్గరికి అయిపోతున్నాను చూడండి. లాస్ట్ 3 days నుంచి మా ఇంటి దగ్గర అయితే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అంటే మొన్న వచ్చేసి మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు భజన చేసిరు. నిన్న వచ్చేసి చూసినారు ఊరేగింపు అయింది. అండ్ ఈరోజు ఫైనల్గా ఈ డేలా చూపిస్తాను ఏమేమి చేస్తున్నారు. చాలా మా టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాను చూడండి. ఆ రోజున రామజన్మభూమి తరచుగా మొదలు కావాలి. అందరి మగుల్లో కూడా అయితే రాముడు గుడి కట్టాలని ఈశ్వరేగం సర్వభూతానాం స్వామియోపక్వయే శ్రియం శ్రీర్మే భజతో అలక్ష్మీర్మేనస్యధో మనసక్కామమాకోటిం భాతసత్యమసీమహి పశూనాగం రూపమన్యస్య మైశ్రీష్యతాన్యశః. కర్తకు ధన్యవాదాలు చెప్పాలి అందరం కూడా. నిజమే కదా, రాజా రామచంద్ర భగవానికి ఎన్నో కష్టాలకు ఇబ్బందులు ఎదుర్కొని కూడా మనకి విధంగా ఏర్పాటు చేశాడు. ఆ రామూర్తి శర్మ గారికి కార్మిక తరఫున వాళ్ళందరం కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తాను. ఇక్కడ అన్ని కలిసి చూడండి. ఆయన పేరు రామూర్తి, మన మురళి కాలనీ పేరు రామలింగేశ్వర, మన ఊరి పేరు రాంపల్లి.
అంటే శ్రీరామ అంటే ఆయనకు చాలా ఇష్టం కదా. మనం అందరం భజనం చేస్తుంటే ఆ భజనలో ఆయన పరోక్షమై ఉన్నాడని మనకు ఆ విధంగా చూపించాడేమో అని నేను అనుకున్నానండి. రామచంద్ర భగవానికి అదేవిధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగా అయోధ్య వరకు వినిపించాలి. జై శ్రీరామ్ గ్రామాలు మన యొక్క హృదయాలు ముందుగా చల్లబడ్డవి. ఆ యొక్క రామచంద్రుని ప్రతిష్టాపన సందర్భంగా మన యొక్క గ్రామం అంతా కూడా చల్లబడుతుంది. మనకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ రోజు నుంచి రామరాజ్యము నెలకొన్నది. ఈ రోజు నుంచి అందరం కూడా కాసేపు కొద్ది అలంకారాలు, ఉత్సవమూర్తులు అన్నీ కూడా కొద్ది అలంకారాలు అవుతున్నాయి. అంతసేపు కూడా ఎవ్వరు కూడా మాట్లాడకుండా శ్రీరామ లేఖనము
మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లో శ్రీరామ శ్రీరామని రాసుకుంటూ తర్వాత వీళ్ళు చెప్తుంటారు హరే రామ 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 హరే హరే చెప్తుంటారు. ఖచ్చితంగా అందరూ కూడా వరదనే మహాంబైనటువంటి ఆ రోజున రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తర్వాత 11,000 సంవత్సరంలో ఈ భూమండలం మీద రామచంద్రుడు ఇచ్చిన మాట ప్రకారము రాజ్య పాలన చేశాడు. ఇంకా చేయబడినటువంటిది అవుతుంది. షష్ఠిపూర్తి చేసుకొని వారు చేసుకోలేదంటే సంపూర్ణ రామాయణం చదివితే వారు షష్ఠిపూర్తి చేసుకున్నట్లే. ఎవరు ఏ సంస్కారం పొందాలో ఆ కాలంలో ఆ సంస్కారాలు పొందకపోయినా రామాయణాన్ని చదివినటువంటి వాళ్ళకి ఆ సంస్కారాలు పొందినటువంటి ఫలితము ఈశ్వరుడు వారి ఖాతాలో వేస్తాడట. రామాయణానికి అంత శక్తి ఉంది. అందుకే రామాయణం చదవాలన్నా రామాయణం విందామన్నా అంత తేలిక కాదు. సీతారామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్ప రామ కార్యంలో గాని రామాయణం చదవడం గాని కుదరదు. రామాయణం ఎంత శక్తివంతమో రామాయణం నమ్మి మొదలు పెడితే రామచంద్రమూర్తి అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా ఉంటుందని అనేక దార్కాలు మనకు కనిపిస్తాయి. ఇదే రోజున మనకు నిన్నగాక మొన్న ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆ యొక్క ఆంజనేయ స్వామి మన యొక్క ఆలయాన్ని మొత్తం కూడా తిరిగారు. ఇందాకనే ఆ యొక్క తల్లి వచ్చి చెప్పింది మనకు మైకి పట్టుకొని. అదే విధంగా ఆంజనేయ స్వామి ఇక్కడే తిరుగుతున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. సర్పరూపంలో నాగదేవత వచ్చి ఇక్కడే తిరుగుతుంది. అది అందరు కూడా కాలనీ వాళ్ళకు తెలుసు. కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ ఆంజనేయ స్వామి మాత్రం నిన్నగాక మొన్న మీరందరూ కూడా భజన చేస్తుంటే చుట్టూ తిరుక్కుంటూ రామనామ సంకీర్తనలు చేస్తూ కనిపించాయంట ఆ తల్లికి. కాబట్టి అందరం కూడా ధన్యులం. ఆ యొక్క ఆంజనేయ స్వామి సంతోషించారు. కాబట్టి మన యొక్క వంశము, నా వంశము, మీ వంశము, నా పిల్లలు, మీ పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు దిన అభివృద్ధి చెంది అనేకమైనటువంటి ఇటువంటి పనులు చేస్తూ సంతోషంగా ఉండాలి. రాజా రామచంద్ర భగవానికి అనేకమైనటువంటి महाराज की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। అండ్ గైస్ నేనైతే ఇంటికి వచ్చి ఇప్పుడే ఫ్రెష్ అయినా. వీడియోలో చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గర ఊరేగింపు ఇంకా అభిషేకం ఎంత బాగా చేసినారో, ఎంత మంచిగా సపోర్ట్ చేశారు అంటే మా కాలనీ వాళ్ళు కూడా చాలా మంది మస్తు సపోర్ట్ చేశారు, చిన్నపిల్లలతో సహా. నాకైతే మస్తు అనిపించింది అభిషేకం చేసినప్పుడు కూడా రామునికి. అండ్ చూసినాక లైవ్ స్క్రీన్ కూడా పెట్టినారు. నాకైతే మస్తు అనిపించింది టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు. అండ్ మీ అందరు కూడా ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరు జై శ్రీరామ్ అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయాలి.
అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అందరు కూడా రీచ్ అవుతుంది అండ్ అందరికీ తెలుస్తుంది మా ఏరియాలో ఎలా చేసినారో. చలో ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.